ఓం సాయిరామ్. మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి. బాబాగారి ఆశీస్సులతో మీరు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబాగారిని కోరుకుంటున్నానండి. బాబాగారు అంటే ఇష్టమున్న ప్రతి ఒక్కరూ కూడా బాబాగారి కోసం ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఇంక ఈరోజు వీడియోలో మన బాబాగారి సందేశం అండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ సమస్యలన్నిటికీ కూడా కారణం ఆమె. నిన్ను నిద్ర పట్టనివ్వకుండా చేస్తుంది. నీకు పట్టిన ప్రతి దరిద్రానికి, ప్రతి కర్మకి కూడా కారణం ఆమె. నీకు పడే ప్రతి కష్టానికి కూడా కారణం ఆమె. ఆమె ఎవరో చెబుతాను, వారి పేరు కూడా చెబుతాను. ఈ వీడియోని రహస్యంగా కూర్చుని ఎవరి చెవినా కూడా పడకుండా కేవలం నువ్వు మాత్రమే తెలుసుకోవాలి. ఆవిడి గురించి, ఆవిడి పేరు గురించి, నీ జీవితంలో జరుగుతున్న ప్రతి దాని గురించి కూడా ఈ వీడియో చివరి వరకు వింటే నీకు అర్థమవుతుంది. మరి మన బాబాగారు ఈ సందేశంలోని పరమార్థం ఏమిటో మరి బాబాగారి మాటల్లోనే తెలుసుకుందామండి. మీరైతే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చూడండి. అప్పుడే బాబాగారి మాటల్లోని పరమార్థం ఏమిటో మీకు అర్థమవుతుందండి. అలాగే చాలామంది చెప్పుకోలేని సమస్యలతోటి, బాధలతోటి సతమతమైపోతూ ఉంటారు కదండి. ఏం చెయ్యాలో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటి వారి కోసం శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతోటి గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు జ్యోతిష్యం చెప్తారండి. అంజనం వేసి మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే ఫోన్ ద్వారా 24 గంటల్లో మంచి పరిష్కారం అందిస్తారండి. ఎన్నో సంవత్సరాల అనుభవం ఉన్న దైవక శక్తి కలిగినటువంటి గురువుగారండి. ఒక్కసారి మీరు నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. ఫోన్ నెంబర్ వచ్చేసి 9908224144. మీ సమస్య ఏదైనా కావచ్చు. భార్యాభర్తల మధ్య సమస్యలు, ప్రేమ సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, స్త్రీ పురుష వశీకరణ 100% చేయబడును. మీరు ఒక్కసారి నమ్మకంతో ఈ గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. నేను కూడా ఈ గురువుగారి దగ్గర చూపించుకున్నానండి. నాకు మంచి ఫలితం వచ్చింది కాబట్టి మీకు చెప్తున్నాను. మీ సమస్యలు తీరడానికి బాబాగారే మీకు ఒక మంచి మార్గం చూపించారు అని నమ్మకంతో కాల్ చేయండి. నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి. ఇంకా మన బాబాగారి సందేశం ఏమిటో తెలుసుకుందామండి. మన బాబాగారు ఏమంటున్నారంటే, తల్లి, అన్నిటికీ కూడా కారణం ఆమెనే. ఆమె ఎవరు? కర్మలన్నిటికీ కూడా కారణం. నీకు పట్టిన దరిద్రానికి అన్నిటికీ కూడా కారణం. నువ్వు ఎంతగానో అనుభవిస్తున్న మనోవేదనకి కారణం. నీ యొక్క అనారోగ్య సమస్యలకి కారణం. నువ్వు అనుకున్న కార్యాలు జరగకపోవటానికి కారణం. నీ యొక్క కన్నీటికి కారణం. నీకు నిద్ర లేకపోవటానికి కారణం. ఇలా చెప్పుకుంటూ పోతే చిన్నదానికి, పెద్దదానికి అన్నిటికీ కూడా కారణం ఆమెనే. ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే, ప్రతి మనిషికి కూడా జీవితంలో 2 దశలు ఉంటాయి. ఒకటి వివాహం కాకముందు, ఒకటి వివాహం జరిగిన తరువాత. తను పుట్టిన దగ్గర నుంచి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా తల్లి తండ్రులు తోడుగా ఉండి తమ బిడ్డలకి ఎటువంటి బాధలు కలిగించకుండా ప్రతి కష్టాన్ని, సమస్యని కూడా వారే అనుభవించి తన బిడ్డలని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు. అంతలోనే పచ్చడి మెతుకులైనా సరే తన బిడ్డకి నోటికి కమ్మగా అందిస్తారు. తన బిడ్డ కష్టపడకూడదు అని శారీరకంగా, మానసికంగా వారు కష్టాన్ని అనుభవిస్తూ, వారు ముళ్లను తొక్కుకుంటూ తమ బిడ్డలని పూలబాట మీద నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ప్రతి క్షణమో కూడా కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి నిన్ను తీసుకుని పోయి ఒక అయ్య చేతిలో పెట్టిన తరువాత, అంటే నీకు వివాహం జరిగిన తర్వాత, ఎప్పుడైతే ఒకరి జీవితంలో నువ్వు అడుగు పెట్టావో అప్పటి నుంచి నీకు సమస్యలు మొదలయ్యాయి. చూడు తల్లి, జీవితం అనేది పైకి చాలా అందంగా కనిపిస్తుంది. చూసేవారికి అసలు నువ్వు కష్టాలు పడుతున్నావా అని అనిపిస్తుంది. నువ్వు అనేక రకాలైన భోగభాగ్యాలు అనుభవిస్తున్నావు అని కూడా వారు అనుకుంటారు. నీ యొక్క కష్టాలేమిటో, బాధలేమిటో, సమస్యలేమిటో ప్రతిదీ కూడా నీకు మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ ఎవరికీ కూడా తెలియవలసిన అవసరం లేదు అని నీ మనస్సాక్షి ఎప్పటికప్పుడు చెబుతూ ఉన్నా, నువ్వు పడే కష్టాలన్నిటికీ కూడా కారణం ఒక స్త్రీ అని చెప్తే నమ్ముతావా? బిడ్డ, ఒంటరిగా వినమని, రహస్యంగా వినమని ఎందుకు చెప్పాను అంటే, చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎవరూ కూడా నీ వాళ్ళు కాదు. కేవలం నీ అవసరం కోసమే వాడుకుంటూ, వారి అవసరాలు తీర్చుకుంటూ, వారి అవసరాలు తీరిపోయిన తరువాత నిన్ను ఒక వస్తువులాగా నెట్టివేస్తున్నారు. పైకి మంచితనం అనే ముసుగు వేసుకుని పెదవులపై విషపు నవ్వు నవ్వుతూ, మనసులో ఏడ్చుకుంటూ
నీ మీద ఈర్ష్యపు కళ్ళతో చూస్తూ ఉన్నారు. చూడగా చూడగా నరుల దిష్టికి నల్లరాళ్ళు కూడా పగిలిపోతాయి అన్నట్టుగా ఎప్పుడైతే పుట్టింటి నుండి అత్తింటికి అడుగు పెట్టావో, నిన్ను ప్రేమగా చూసుకునేది కేవలం నీ భర్త మాత్రమే అని అనుకుని, మిగతా వారితో నాకు ఎటువంటి సంబంధం లేదు అని అనుకుని, మానసికంగా దృఢంగా నువ్వు తయారైనప్పటికీ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి నీ భర్తలో కూడా కొన్ని మార్పులు రావటం నువ్వు గమనించావు. ఇది ఏమైనా సరే వారికి నీకంటే తన కుటుంబ సభ్యులు అంటే వారి అమ్మ లేదంటే వారి తోబుట్టువులు, పిల్లలకి అందరికీ కూడా ఎక్కువగా విలువ ఇవ్వటం, వారికి చేయవలసినవన్నీ చేయటం, ఇది కూడా నీతో చెప్పకుండా ఉండటం, వాటిని రహస్యంగా ఉంచటం, వీరికి రహస్య మంత్రాలు అనేవి జరుగుతూ ఉన్నాయి. ఇవేవి కూడా నీకు తెలియకుండా దాచిపెట్టడం. అందుకనే తల్లి నిన్ను రహస్యంగా వినమని చెబుతున్నాను. ఇక్కడ ఎదుటి వారికి సహాయం చేయటం ఏమాత్రం తప్పు లేదు. కానీ అవతలి వారు సహాయం పొందినప్పుడు, నాకు అవసరమైనప్పుడు సహాయం చేశారు, మేము కష్టాల్లో ఉన్నప్పుడు కంటికి రెప్పలా కాపాడారు. రుణం ఎలాగైనా తీర్చుకోవాలి. కనీసం రుణం తీర్చుకోకపోయినా పర్వాలేదు, కానీ ఒక్క నాశనాన్ని కోరుకోకూడదు. వారు బాగుండాలి, వారి కుటుంబ సభ్యులు బాగుండాలి, వారి కుటుంబంలో బిడ్డలు బాగుండాలి. వారు మా కోసం ఇంత చేశారు, కోసం ఇంత ఆలోచిస్తున్నారు, ఇంతలా నిలబడుతున్నారు చెప్పి వారికి కనికరం లేకుండా నిన్ను చూసి ఓర్వలేకపోతున్నారు. యొక్క అందాన్ని చూసి, అలాగే నీ మాట తీరు చూసి, అలాగే నీ యొక్క తెలివితేటలు చూసి, అలాగే నీ మంచితనాన్ని చూసి, అలాగే నీ యొక్క ప్రతి ఎదుగుదలని చూసి, నువ్వు నడిచినా, దగ్గినా, తుమ్మినా, ఎక్కడికన్నా వెళ్ళినా, కూర్చున్నా, లేచినా, కొత్త చీర కట్టుకున్నా, మెళ్ళో బంగారం ఏదైనా వస్తువు వేసుకున్నా, ఏమైనా సరే వారి 2 కళ్ళతోటి నిన్ను అస్సలు చూడలేకపోతున్నారు. అసలు సమస్య అనేది మొదలవుతుంది. ఇదంతా కూడా అసలు ఎందుకు అని అనుకుంటే కనుక, లేదంటే దీని వెనుక ఏదైనా ఆంతర్యం ఉందా అన్న విషయానికి వస్తే, ఇక్కడ నీకు అసలు విషయం చెబుతాను బిడ్డ, జాగ్రత్తగా వినమ్మా. ఈ కోడళ్ళకి తొడల్లో విషం ఉంటుంది అని అంటారు. అందరికీ ఇలా ఉంటుంది అని నేను చెప్పటం లేదు. ఈ 100లో దాదాపుగా 40 మందైనా సరే ఇలా ఉంటారు. ఆ 100 మందిలో నీ యొక్క తోటి కోడలు కూడా ఇలాగే ఉంటుంది. ఎందుకు ఇలా చెబుతున్నాను అంటే, కేవలం తమ యొక్క ప్రమేయం వల్ల, ఈర్ష్యతోటి, ఉన్నవి లేనివి నీ బంధుమిత్ర వర్గంలో చాడీలు చెప్పడం వలన, అలాగే ఈ తోటి కోడలకు సాయం మీ అత్తగారు కూడా తోడయ్యి ఇద్దరూ కలిసి నిన్ను ఎలాగైనా సరే పతనం చెయ్యాలి అనే ఉద్దేశంతో లేని మాటలు ఉన్న మాటలు చెప్పి నిన్ను ఎలాగైనా సరే చెడ్డదానిగా చెయ్యాలి అని జనాల్లో నిన్ను ప్రచారం చేస్తున్నారు. ఈ విధంగా వాళ్ళు ప్రచారం చేస్తూ మేము మంచి వాళ్ళము అని చెప్పి నలుగురు ఎదుట అవసరమైతే కన్నీటిని కార్చుకుంటూ, దొంగ తెలివితేటలను చూపిస్తూ, నక్కజిత్తు వేషాలు వేస్తూ వారికి కావలసిన పనులను సానుభూతితో జరిపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడికక్కడ ఎదుటి వారిని మాటలతో బుట్టలో పడవేసుకుని ఎదుటి వారిని ఎలాగైనా సరే వాడుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వారి యొక్క డబ్బులన్నీ కూడా మూటగట్టుకుని నీ భర్త డబ్బుల మీద కన్ను వేసి, అయినా సరే కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఇంట్లో అవసరం వచ్చినా ప్రతిదీ కూడా నీ భర్తకి తెలియపరిచి ఖర్చులు ఈ ఖర్చులు అని చెప్పి నీ భర్త నుండి ధనం లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇదంతా కూడా ఎందుకు అని అనుకుంటే, వివాహం కాకముందు గురించి మనం మాట్లాడుకోవాలి. వివాహం కాకముందు నీ భర్త కేవలం డబ్బు సంపాదించే యంత్రంలానే ఆ కుటుంబంలో ఉండేవారు. సంపాదించే మనిషి ఒక్కసారిగా నీ వైపుకు వచ్చేసరికి డబ్బు కనిపించడం అనేది వారి కళ్ళకి మాయమైపోయింది. ఇంకా వారికి డబ్బు కనిపించకపోవటం వలన దీనికి అంతటికీ కూడా కారణం నువ్వే అని చెప్పి నీ మీద లేనిపోని పగ అనేది వారు పెంచుకున్నారు. ఈ విధంగా నీ మీద ఈర్ష్య పెంచుకుని నిన్ను ఎలాగైనా సరే నష్టపరచాలి అని, నిన్ను అందరిలోనూ లోకువ చేయాలి అని, నలుగురిలో ఒంటరితనంగా మిగల్చాలి అని, ఎక్కడ సమాజంలో నీకు విలువ పెరుగుతుందో ఆ విలువ ఏమాత్రం కూడా పెరగకుండా చెయ్యాలి అని, అలాగే నీ యొక్క పుట్టింటి వారికి ఏమాత్రం విలువ ఇవ్వకుండా చేయటంలోనూ, ప్రతి విషయంలో కూడా ఎక్కడికక్కడ నిన్ను తొక్కిపెట్టే ప్రయత్నం అనేది చేశారు. ఇక్కడ అంతా కూడా వారు అనుకున్నట్లుగానే జరిగింది. ఇక్కడ నువ్వు మానసికంగా, శారీరకంగా ఎంత ఒంటరితనాన్ని అనుభవించావో, ఎంత ఏడ్చి ఉన్నావో
నేను ఏం పాపం చేశాను అని నన్ను ఇక్కడ ఇలా బందీని చేసి నువ్వును చూస్తున్నట్లుగా నన్ను చూస్తున్నారు అని నువ్వు ఎంత మానసికంగా నలిగిపోయావో, ఎంత ఏడ్చావో నీకు మాత్రమే తెలుసు. కాబట్టి ఇదంతా కూడా నేను గమనిస్తున్నానమ్మా. మళ్ళీ వారి అవసరాలు తీర్చుకునే సమయం అయితే వచ్చింది. ఇప్పుడు నీ పాదాల వద్దకు వచ్చి వారి అవసరాలు తీర్చుకోవటానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ నువ్వు ఎటువంటి సహాయం చేయకపోయినా సరే నీ భర్త మాత్రం వారికి అన్ని రకాలుగా సహాయం మాత్రం చేయటానికి వెళ్ళారు. ఈ విధంగా వారైతే వారి యొక్క అవసరాలను తీర్చుకుని నిన్ను పక్కకు నెట్టేసే ప్రయత్నమైతే చేస్తున్నారు. దీనికోసం మీ భార్యాభర్తల మధ్య రకరకాల గొడవలైతే జరుగుతున్నాయి. ఇద్దరికీ గొడవలు జరగటం వలన మీ ఇద్దరూ గొడవ పడినప్పుడల్లా కూడా వారైతే పండుగ వాతావరణాన్ని క్రియేట్ చేసుకుంటున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా నష్టపోతుంది కేవలం నువ్వు, నీ బిడ్డలు, నీ కుటుంబం. ఆలోచించవలసిందల్లా ఒకటే తల్లి, జరగవలసిందంతా కూడా జరిగింది. ఇప్పటి వరకు కొన్ని సంవత్సరాల నుంచి వారి ద్వారా నరకాన్ని అనుభవిస్తూనే వచ్చావు. అలాగే వారిలో ఇంత మార్పు కూడా ఏమీ జరగలేదు. నీకు అనుకూలంగా ఉన్న నీ యొక్క భర్త కూడా వారికి ఇప్పుడు అనుకూలంగా ఉన్నారు. ఏది చెప్పినా కూడా వారి మీద ఈర్ష్యతోటి, కుళ్ళుతోటి చెప్తున్నావు అనుకుని ఈ మాటలనే నిర్లక్ష్యం చేసి తను చేసే పనులు తను చేస్తూ ముందుకు వెళ్ళిపోతున్నాడు. అనవసరంగా నీ భర్తని ఇది చేయవద్దు, అది చేయవద్దు అని చెప్పడం వల్ల ఏమీ ప్రయోజనం లేదమ్మా. మొదట నువ్వు చేయవలసింది ఏమిటి అంటే నీ భర్తని నీ వైపుకి తిప్పుకోవటం. ఇది ఎలా సాధ్యపడుతుంది అంటే అది కాలమే సరిచేస్తుందమ్మా. నీ యొక్క మాటలతో కానీ, నీ యొక్క చేష్టలతో కానీ ఏ విధంగానూ నువ్వు ఏమీ సాధించలేవు అని ఇన్ని సంవత్సరాలు కూడా జరిగినదంతా చూస్తే నీకు అర్థమయ్యే ఉంటుంది. కాబట్టి నువ్వు మొదటిగా తెలుసుకోవలసిన ఒక రహస్యం ఏమిటి అంటే కనుక తల్లి, నువ్వు నీ భర్తతో గొడవ పడటం వలన, నలుగురిలో పెద్దగా అరవటం వలన నువ్వు సాధించేదైతే ఏమీ లేదమ్మా. ఇక్కడ నువ్వు తెలుసుకోవలసింది ఏమిటి అంటే ఏది ఎలా జరుగుతుందో దానిని అలా జరుగుతూ వెళ్ళిపోని. నువ్వు దేనికి కూడా స్పందించవద్దు. ప్రతి దానికి కూడా కాలం సమాధానం చెబుతుంది. నిన్ను నువ్వు జాగ్రత్తగా చూసుకుంటూ, నీ బిడ్డలని జాగ్రత్తగా చూసుకుంటూ రావటమే. నువ్వు ఒక మాట మాట్లాడినప్పుడు నీకు విలువ ఇచ్చినప్పుడు మాట్లాడు, విలువ ఇవ్వకపోతే మాట్లాడవద్దు. దానికి నిన్ను వాడుకుంటున్నారు అని తెలిసినప్పుడు, నీకు ఏదైనా బాధ కలిగినప్పుడు అప్పుడు నువ్వు వారిని ప్రశ్నించు. నీకు ఏదీ కూడా బాధ కలగనప్పుడు నువ్వు మౌనంగా ఉండిపో తల్లి. ఇక్కడ నేను నష్టపోతున్నానేమో, వారు నా అవసరాలకి నన్ను ఉపయోగించుకుంటున్నారేమో, వారి తెలివితేటలకి నన్ను బలి చేస్తున్నారేమో అని చెప్పి నువ్వు ఇక్కడ బాధపడవలసిన అవసరం అయితే లేదమ్మా. నువ్వు ఒక విషయం తెలుసుకోవాలమ్మా. అదేమిటి అంటే నువ్వు ఎప్పుడూ కూడా అనుకునే మాట ఒకటి ఉంటుంది కదా, అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అనే మాట ఎప్పుడూ కూడా నీ జీవితంలో నెరవేర్చుకునేలా చూడు. బిడ్డలని సరైన మార్గంలో పెట్టే ప్రయత్నం అయితే చెయ్యి. ఎప్పుడూ కూడా అందరూ ఒకేలా ఉండరు. ప్రతి ఒక్కరూ కూడా వారు చేసిన కర్మ ఫలితం ఏదైతే ఉందో ఆ యొక్క కర్మ ఫలితం అనేది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో ఎదురొస్తుంది. ఇక్కడ నువ్వు వారి కోసం ఆలోచించి, వారి గురించి టెన్షన్ పడి, వారి కోసం నిద్రాహారాలు మానేసి, వారి కోసం ప్రతి క్షణము కూడా నువ్వు నరకాన్ని అనుభవించుకుంటూ ఇలా ఉంటే గనుక ఏది ఎంత చేసినా కూడా చివరికి జరిగేదే జరుగుతుంది. అలాగే ఏది కూడా నువ్వు మార్చలేవు, ఏది కూడా నువ్వు ఆపలేవు. అటువంటప్పుడు నువ్వు ఎప్పుడైనా సరే ప్రతి క్షణము కూడా మానసికంగా సంతోషంగా ఉండే ప్రయత్నం అయితే చెయ్యి, ఆనందంగా ఉండే ప్రయత్నం అయితే చెయ్యి. ఎప్పుడూ కూడా నలుగురితో నవ్వుతూ ఉండే ప్రయత్నం అయితే చెయ్యి. మొదటిగా అయితే ఒక విషయం తెలుసుకో అమ్మా, నువ్వు మానసికంగా చాలా వరకు దెబ్బతిన్నావు. మానసికంగా చాలా వరకు కూడా కృంగిపోయావు. మానసికంగా నీ యొక్క మనసు కదిలిస్తే కన్నీరు కార్చడానికి సిద్ధంగా ఉంది. అంత సెన్సిటివ్గా ఎప్పుడూ కూడా మారకూడదు తల్లి. బలంగా ఉండాలి. ఏది వచ్చినా సరే తట్టుకోగలను అని సిద్ధంగా ఉండాలి. ఏదైనా సరే చేయగలను, తట్టుకోగలను, ఎదిరించగలను అని మానసికంగా ధైర్యంగా ఉండాలి. చిన్నప్పుడు చదివిన పాఠాలు, అమ్మ నేర్పించిన మాటలు, నలుగురితో ఎలా ఉండాలి, ఏ కష్టం నుంచి ఎలా తప్పించుకోవాలి, తెలివితేటలు ఉన్న నీ మెదడులో ఈ యొక్క పిరికితనం, ఈ యొక్క భయం, ఈ యొక్క టెన్షను ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయి?
నీ యొక్క అతి ఆలోచనల వలన. అతి ఆలోచనల వలన అందరూ కూడా బాగానే ఉన్నారు. నచ్చింది వారు చేసుకుంటున్నారు. ఎవరూ కూడా వారి పనులు ఆపుకోవటం లేదు. వారే సంతోషంగా ఉంటున్నారు. నిన్ను బాధ పెడుతున్నాను కదా అని ఎవరూ కూడా నీ గురించి ఆలోచించటం లేదు. అంటే వారి గురించి ఆలోచించి నువ్వు మానసిక ప్రశాంతత పోగొట్టుకోవడం వలన నిన్ను నువ్వు కోల్పోతున్నావు. నిన్ను నువ్వు నష్టపరుచుకుంటున్నావు. తెలివిగా ఆలోచించు. ఇక్కడ ఎవరు ఎవరికీ కూడా శాశ్వతం కాదు. జరుగుతూ ఉంటాయి. కొన్ని చూస్తూ ఉండాలి. ఒక్కొక్కసారి ఈ చెవితో విని ఆ చెవితో వదిలేసేయాలి. ఒకసారి మౌనంగా ఉండాలి. ఒక్కొక్కసారి ఏమీ చేయలేనప్పుడు, అలివి కానప్పుడు అలివి కాని చోట అధికములు కాదు అనే సామెత వినే ఉంటావు కదా. ఇవన్నీ కూడా మనసులో పెట్టుకుని ఈ క్షణం నేను సంతోషంగా ఉన్నానా లేదా. ప్రతిసారి కూడా నీకు చెప్పేది అదే తల్లి. నేను ఈ క్షణం ఆనందంగా ఉన్నానా లేదా, ఆరోగ్యకరమైనది తింటున్నానా లేదా, ఈ క్షణం నా శరీరాన్ని కష్టపెడుతున్నానా, క్షణం నా మనసుకి ప్రశాంతత ఇస్తున్నానా లేదా, ఈ క్షణం నేను హాయిగా నిద్రపోతున్నానా లేదా. ఇవి నువ్వు ఆలోచించుకోవాలి. బిడ్డల గురించి ఆలోచించుకోవాలి. వారికి సరైన నిద్ర, సరైన తిండి, సరైన ఆరోగ్యం నానా లేదా ఇవే ఆలోచించుకోవాలి. నువ్వు ఒక్కదానివి మారితే నీ కుటుంబం సరైన మార్గంలో నడుస్తుంది. నువ్వు ఒక్కదానివి మెంటల్గా డిస్టర్బ్ అయితే కుటుంబం అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది. నీకు ఏది ఎప్పుడు ఎలా ఇవ్వాలో, ఏది ఎలా నడిపించాలో నాకు బాగా తెలుసు. ఒక భారం, బాధ్యత, బరువు అన్నిటినీ కూడా నేను తీసుకుంటున్నాను. నేను చెప్పిన మాటల మీద గౌరవాన్ని ఇచ్చినట్లయితే అన్నిటిలో కూడా మార్పు తీసుకువస్తూ జీవితాన్ని ఆనందంగా, సంతోషంగా మారుస్తాను. నువ్వు ప్రశాంతంగా, ఆనందంగా ఉండు తల్లి అనైతే మన బాబాగారు ఈరోజు చాలా అంటే చాలా చక్కటి సందేశం అందించారండి. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. సర్వే జన సుఖినో భవంతు. సమస్తం సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. జై సాయిరామ్.